హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అయితే మనకు అతిథి అధ్యాపక ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే టీచింగ్ ఉద్యోగాల గురించి చూసేవాళ్ళు, అదేవిధంగా టీచింగ్ ఉద్యోగమే ధ్యేయంగా ఉన్నవాళ్ళు, టీచింగ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, టీచింగ్ ఉద్యోగాల కోసమే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ మనకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అయితే అతిథి అధ్యాపక ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీని అయితే తప్పకుండా అస్సలు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేసుకోండి, ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ గా స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తప్పకుండా అప్లికేషన్ చేయండి, మంచి ఆపర్చునిటీ అనమాట. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం, డీటెయిల్స్ అయితే చూద్దాం, ఓకేనా? సో చూడొచ్చు, మనకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అయితే అతిథి అధ్యాపకుల నియామకానికి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానం అన్నమాట. సో ఇన్వైట్ చేస్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి, ఓకేనా? చూద్దాం. సో మనకు కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎస్సి ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కోర్సుకు అర్హత కలిగినటువంటి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎంఎన్ ఉదయ్ కుమార్ గారు అయితే శనివారం అయితే ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మన కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అయితే మనకు బిఎస్సి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ కోర్సు, ఈ రెండు కోర్సులకు ఈక్వల్గా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అతిథి అధ్యాపకుల నియామకానికి అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు కాలేజీ ప్రిన్సిపల్ గారు అయితే ఒక ప్రకటనలు అయితే తెలపడం అయితే జరిగింది. అదైతే గుర్తుపెట్టుకోండి 100%గా. దీనికి రిలేటెడ్గా మీకు క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా మనకు టీచింగ్ ఉద్యోగాలు అనమాట, ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూస్తే మనకు వచ్చేసి అర్హత ఏమి ఉండాలి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఫుడ్ టెక్నాలజీ లేదనుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ లేదనుకుంటే టెక్నాలజీ లేదనుకుంటే ఫుడ్ సైన్స్ ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా టెక్నాలజీ, ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఫుడ్ టెక్నాలజీ ఉండొచ్చు, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ అని ఉండొచ్చు, అంటే ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ సైన్స్ లేదనుకుంటే టెక్నాలజీ. దీనికి సంబంధించి మరియు సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతోటి మీరు పీజీ డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, మీరు కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైతే ఈ విభాగాలు ఇచ్చారో ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, అండ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా ఫుడ్ సైన్స్ కావచ్చు అండ్ టెక్నాలజీ కావచ్చు. సో ఈ యొక్క విభాగాల్లో కనీసం మీరు 55% మార్క్స్ తోటి అయితే మీరు పాస్ అయి ఉండాలి. పీజీ అండ్ డిగ్రీ రెండు కూడా కంప్లీట్ చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు మాత్రమే, అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనితో పాటుగా మీకు కంపల్సరీ నెట్, సెట్, పిహెచ్డి అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులకైతే ఇంకా కొంచెం ప్రాధాన్యత అయితే ఎక్కువ ఇస్తారు. సో ఆల్టర్నేటివ్ క్వాలిఫికేషన్స్తో పాటుగా మీరు నెట్ క్వాలిఫై అయినా, సెట్ క్వాలిఫై అయినా, పిహెచ్డి ఉన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క రిక్రూట్మెంట్లో. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ వచ్చేసి మనకు ఈ నెల 27వ తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 27th లోపు మీరు అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరైతే అర్హత కలిగిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు, ఓకేనా? సో తమ విద్యార్హతలు, నెట్, సెట్, పిహెచ్డి మరియు అనుభవ ధృవపత్రాలతోటి కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రిన్సిపల్ ఎంఎన్ ఉదయ్ కుమార్ గారు అయితే తెలపడం అయితే జరిగింది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీ యొక్క విద్యార్హత సర్టిఫికేట్స్ అన్నిటితో పాటుగా మీకు నెట్ కానీ, సెట్ కానీ, పిహెచ్డి కానీ క్వాలిఫై ఉంటే, చేసి ఉంటే ఆ సర్టిఫికేట్లతోటి పాటు మీరు అవన్నీ తీసుకొని వెళ్ళి యొక్క కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది, ఇందులో అయితే డైరెక్ట్ వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. డేట్ కూడా మనకు ఆగస్టు 27th లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కాలేజ్ ప్రిన్సిపల్ గారు మనకు ఉదయ్ కుమార్ గారు అయితే తెలపడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మనకు 9290086457, మరొక నెంబర్ వచ్చేసి 9963868115. సో ఈ నెంబర్లకు అయితే మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్గా తెలుసుకొని ఇమీడియట్లీ మీ క్వాలిఫికేషన్ మాత్రం తప్పకుండా అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా? ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.